హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ రేణురామ్ వ్లాగ్స్. ఈరోజు రత్నపురి గడ్డలను బాయిల్ చేస్తున్నా. ఇది రత్నపురి గడ్డది పెద్ద స్టోరీయే జరిగింది. ఇది శివరాత్రి రోజు మా హస్బెండ్ 1/2 kg తీసుకొని వచ్చిండు. 1/2 kg ఏం సరిపోతాయి అనేసి గొడవ పెట్టుకుంటే మళ్ళీ 1 kg తీసుకొని వచ్చిండు. అది తీసుకొచ్చిన రోజు శివరాత్రి రోజు 1/2 kg మాత్రం బాయిల్ చేసి తిన్నాము. మిగతా 1 kg ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టిన. మళ్ళీ చూస్తే పెద్ద లొల్లి అవుతుంది అనేసి దాపెట్టిన. ఈరోజు ఏమో తీద్దామనేసి ఫ్రిడ్జ్లోకి పోయి ఏదో చెక్ చేస్తుంటే అవి మా ఆయన కంట్లో పడ్డాయి. ఇంకా ఇది చేయలేదు అనేసి పెద్ద లొల్లి పెట్టుకొని ఇప్పుడు నాకు 1 అవర్లో ఇది కావాలి అనేసి చెప్పిండు. సరే అనేసి ఇప్పుడు తీసి మంచిగా క్లీన్ చేస్తే మొత్తం సగం పురుగులే పడ్డాయి. ఇవేం మంచిగా లేవు, మొత్తం పురుగులే ఉన్నాయి అనేసి మా ఆయనకి చెప్తే పక్క నుంచి చెప్తుండే ఇంకా 10 రోజులు పెట్టు, చాలా ఫ్రెష్గా ఉంటాయి, అప్పుడు బాయిల్ చేయి, ఇంకా టేస్ట్ కూడా ఉంటాయి అని చెప్తుండు. సరే అనేసి మనదే తప్పని నోరు మూసుకొని గ్యాస్ ఆన్ చేసిన. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. నాకు వచ్చిన బాధ పాగోడికి కూడా రావద్దు. ఇప్పుడు టెన్షన్ తోటి ఏం చేయాలి అన్న సిచ్యువేషన్లో నా మట్టి బుర్రకు ఒక ఆలోచన వచ్చింది. ఆడవాళ్ళు మహా మేధావులని ఊరికే అనరు. నా మైండ్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. గ్యాస్ అయిపోయింది కాబట్టి మూలకు పడేసి ఉన్న ఒక హీటర్ గుర్తుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నా. హీటర్ తీసుకొచ్చి ఇప్పుడు వాటర్ వేసేసి హీటర్లో పెట్టేసి రత్నపురి గడ్డలను బాయిల్ చేసిన. ఏదో ఒక విధంగా ఇప్పుడు కావాలి అనేసి అన్నాడు. లేదంటే పొట్టు బలైపోతాయి ఈరోజు ఆయన చేతిలో. అందు గురించే హీటర్ తీసుకొచ్చి వాడిన. ఆడోళ్ళ తెలివి ఊరికే పోదు అంటారు. అందుకే గిసొంటి ఐడియాలు మాకే వస్తాయి. ఎట్లనో అట్లా తంటాలు పడి మాత్రం రత్నపురి గడ్డలను అయితే బాయిల్ చేసేసిన. ఇక మా ఆయననేమైతే టీవీ చూస్తుండే, నేనైతే ఒక టేస్ట్ చేసిన. మంచిగా బాయిల్డ్ అయిపోయినాయి, కానీ మొత్తం సప్పగా ఉన్నాయి. ఇప్పుడు పోయి ఇచ్చిందనుకో ఇంకా వారం రోజులు పెట్టు, వారం రోజుల తర్వాత బాయిల్ చేయి, ఇంకా తీయగా అవుతుంది అని చెప్తాడు. అప్పుడే ఇక మీది నుంచి జరంత చక్కెర కలిపి మంచిగా ఒక 1/2 అవర్ బయట పెట్టి తర్వాత ఇస్తా. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా. ఇలాంటి ఐడియాలు మాకు మాత్రమే వస్తాయి. మీకు కూడా నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. గ్యాస్ కూడా సేఫ్టీ ఉంటుంది. కరెంటు బిల్ ఎట్లా అయినా 0 కరెంట్ బిల్ వస్తుంది.